సోదరి గీతాంజలి మరణ వార్త విని ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు దర్శి మండలంలో మానవాహారం అదేవిధంగా ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ గారు హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ ఇళ్ల స్థలాలు సుమారుగా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 32 లక్షల పైచీల వరకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రతి మహిళలందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరినీ అండగా ఉంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. జగన్ పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఓర్వలేక ఈరోజు మొన్న 4 రోజుల క్రితం గీతాంజలి అనే పాపకు ఇళ్ల పట్టా ఇస్తే ఆ పట్టా చూసుకొని అమ్మాయి సంతోషంగా ఉండి ఆ కళ నెరవేరిందని సంతోషంగా ఉండి ఆ అమ్మాయి జగన్మోహన్ గారి గురించి వైఎస్ జగన్ సీఎం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరూ సంతోషంగా ఉండేసి అమ్మాయి సోషల్ మీడియాలో అమ్మాయి వీడియో చూసి కావాలనే జనసేన కానీ టీడీపీ కానీ సోషల్ మీడియా వాళ్ళు అమ్మాయిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టి ఎన్నో విధాలుగా అరాచకంగా ఇబ్బంది పెట్టారు. సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్ చేశారు. దయచేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అమ్మాయి సంతోషంగా అమ్మాయికి ఇళ్ల స్థలం ఉందని ట్వీట్ చేస్తే అమ్మాయి వీడియో ఇస్తే కావాలని కామెంట్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఏ పక్క పోతుందో గమనించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఒక బెత్తెడ భూమి కూడా బాబు గారి టైంలో ఏమీ ఇలా. కానీ జగన్ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇల్లు తీసుకున్నారు, ఇల్లు స్థలాలు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, సంతోషంగా చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్నారు. దయచేసి రాష్ట్రంలో మహిళలందరూ గమనించండి. ఇటువంటి సోషల్ మీడియా కామెంట్స్ని తిరగొట్టి అమ్మాయి కుటుంబాన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి అండగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ గారు సీఎం కూడా ఆ పాపకి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేశారు. అదేవిధంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ విధంగా ఏ విధంగా ఎవరు ట్వీట్ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇటువంటి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయకుండా న్యాయంగా ఆ పాపకి పట్టా వచ్చింది కాబట్టి అమ్మాయి సంతోషంగా ట్వీట్ చేసింది కాబట్టి అమ్మాయిని అసభ్యంగా ఎన్నో కామెంట్ చేశారు. దయచేసి అటువంటి కామెంట్లు మానేసి చేతనైతే మహిళలందరికీ సహాయం చేయండి కానీ కామెంట్ చేయొద్దు. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారో పక్క కుటుంబ సభ్యులను కూడా అదేవిధంగా భావించి మహిళలందరినీ గౌరవిస్తే సమాజంలో అందరూ బాగుంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అందరినీ మహిళలందరినీ గౌరవించుకుంటూ మహిళలందరికీ అండగా ఉంటున్నారు కాబట్టి అన్ని పథకాలు కూడా మహిళలకు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మహిళలందరినీ గౌరవిద్దాం, మహిళలందరికీ అండగా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని